ఏలూరు జిల్లా కైకలూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని గుర్తు చేశారు. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఈ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని మనం అందరం ప్రారంభించుకుంటున్నాం. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. ఆ మహానుభావుడి రోజు మన ముందు లేకపోయినా భౌతికంగా మన ముందు లేరు, కానీ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల ప్రజల మనసుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా మనకు బ్రతికే ఉన్నాడు. రాజస్థానికి నిలువెత్తు రూపం, పేద బడుగు వర్గాలకి ఉన్నంత అండ, పేద బడుగు వర్గాల కుటుంబాల బిడ్డలకు ఒక ఆరాధ్య దైవంలాగా చక్కని చదువులు చదివించినటువంటి నాయకుడు, పేద బడుగు వర్గాలకు ప్రాణదాతగా నిలిచినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుడు ఆయన గురించి ఆలోచన రాగానే ఒక 108 కుయ్ 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 అంటూ కూడా 108 గుర్తొస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు వైఎస్ఆర్ను చిరస్థాయిగా నిలిపాయన్నారు. 4 మండలాల నుండి పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన చూపిన బాటలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి నాయకుడు, దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా ఈ రోజున సంతోషంగా జరుపుకున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చూసి ఆహా, మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడు ఎంత గొప్పగా చేశాడు. ఆ రోజుల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి పేదవాడి బిడ్డలను ఇంజనీరింగ్ చేయించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయం చేస్తున్నటువంటి పేద బిడ్డలు చదివిస్తున్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కొనియాడారు. ఆ ఫలాలు ఈ రోజున దేశ విదేశాల్లో చక్కని ఉద్యోగాలు చేస్తూ ఆ బిడ్డలు ఆయా తల్లిదండ్రులను ఆర్థికంగా చక్కగా ఈ రోజున ఎదుగుదలయ్యి ఆ తల్లిదండ్రులు చక్కగా సంతోషపెట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజున ఆ బిడ్డలు చేస్తున్నారు. అంతేకాదు, పేదవాడి గుండెకు నొప్పి వచ్చిందంటే, గుండెకు ఆపరేషన్ చేయాలంటే ఆ రోజుల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కావాలంటే ఆ పేదవాడి గుండె ఆగిపోవాల్సిందే తప్ప ఆ గ్రామాల్లోనూ ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ట్యాబ్లెట్లు వేసుకుని చనిపోవడం తప్ప అంతకంటే మించింది లేదు. కానీ ఏ పేదవాడు కూడా గుండె నొప్పి వచ్చి చనిపోవడానికి వీల్లేదు. ప్రతి పేదవాడి గుండెకు నేనున్నానని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి చక్కగా కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు గుండె ఆపరేషన్ ఎక్కడైతే చేయించుకుంటారో అదే హాస్పిటల్లో ఆ పక్కనే బెడ్ వేసి పేదవాడికి అక్కడే గుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడి 108లో మళ్ళీ ఇంటికి పంపించినటువంటి ఆ కుటుంబానికి అప్పచెప్పినటువంటి ఘనత కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు, ఎన్నికల్లో హామీ అంటూ లేదు. మీకు రైతన్నలకు రద్దు చేస్తాం బకాయిలు, మీకు తోడుగా ఉంటామని చెప్పలా. కానీ రాజశేఖర రెడ్డి గారు అది కూడా ఆలోచన చేసి రైతన్నలందరూ కూడా నష్టాల్లో ఉన్నారు, సరైన పంటలు లేవు, అప్పుల్లో ఉన్నారు, బ్యాంకుల అప్పుల్లో ఉన్నారు, ఉన్నటువంటి బంగారాన్ని కాస్తా కూస్తూ ఉంటే బ్యాంకుల్లో
మరి బ్యాంకుల్లో కుదవబెట్టి అప్పు తెచ్చుకుని వ్యవసాయంలో నష్టపోయి ఉన్నారని వాళ్ళందరికీ కూడా వ్యవసాయ పరంగా ఏ బ్యాంకుల్లో అయితే బంగారాన్ని తాకట్టు పెట్టారో అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి మరి బంగారాన్ని కూడా ఆ ఇళ్లకు పంపించాడు బాకీలో అప్పులు రద్దు చేసి రైతుకి. అది ఎవరైనా చేశారంటే ఘనమైనటువంటి రైతన్నకు అండగా ఉండేటువంటి రైతుకు విముక్తి కలిగించినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారిని చెప్పగలం. ఇలా ఒక్కటి కాదు, ఫీజు రియంబర్స్మెంటే కాదు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఇళ్లకు పంపడమే కాదు, రైతన్నకు అండగా ఉన్నాడు. గుండె నొప్పి వచ్చి చనిపోయే వాళ్లకు నేనున్నానంటూ అండగా ఉండి గుండెకి ఆపరేషన్ చేయించి 108 పథకం పెట్టి కుయ్ 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 అంటుందంటే. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.